హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మన కాన్షియస్ మైండ్ అనేది సబ్ కాన్షియస్ మైండ్కి ఫిల్టర్లా పనిచేస్తుంది అని అంటుంటారు కదా. అండ్ సబ్ కాన్షియస్ మైండ్ విషయానికి వస్తే, సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది తప్ప ఏ విషయాన్నైనా రిజెక్ట్ చేయదు బేసిక్గా. అంటే కాన్షియస్ మైండ్లో మనం ఏవైతే చూస్తున్నామో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అనవసరమైన విషయాలు లేకపోతే నెగిటివ్ థింగ్స్నో ఎక్కువ అబ్జర్వ్ చేసినా చూసినా వాటి మీద ఫోకస్ చేసినా అవంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తూ దానికి ఎక్కువ పవర్ ఇస్తూ ఉంటుంది కదా. కానీ యాక్చువల్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అందరి లైఫ్లో కూడా అదే జరుగుతుంటుంది. డైలీ లైఫ్లో మార్నింగ్ న్యూస్ చూడడం ద్వారానో లేకపోతే రియల్ లైఫ్లో జరిగే సంఘటనలో, ఇంకా విషయం చెప్పాలంటే ఆఫీస్లో వాళ్ళు పడే ఇబ్బందులను లేకపోతే లైఫ్ పార్ట్నర్తో ఉన్న ఇబ్బందులను. ఎందుకు ఇబ్బందులు అంటున్నానంటే, హ్యాపీనెస్కి ఎవరు గ్రాటిట్యూడ్ చూపించరు. నాకు ఇది ఉంది, నాకు ఇది జరిగింది, ఐఎమ్ హ్యాపీ అని. కానీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే నాకు ఇది ఇబ్బంది అని ఆటోమేటిక్గా మైండ్ ఫీల్ అవుతుంది, మనము ఫీల్ అవుతాం. కానీ ఇదంతా కూడా మనం నెగిటివ్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా. ఈ పద్ధతిని ఎలా తొలగించాలంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాక్చువల్లీ జనాలకి ఫన్ కావాలి అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా కావాలి. ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనమే కావాలని ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటాం. అవును కదా. ఇప్పుడు చెడు విషయాలు ఎంత త్వరగా పాకుతుంది చెప్పు, అవునా కదా. చెడ్డ విషయాల గురించి భూమండలం అంతా కూడా మాట్లాడతారు. అదే ఒక మంచి విషయం గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ప్రపంచంలో మంచి విషయం ఉంటుంది, చెడ్డ విషయం కూడా ఉంటుంది. రెండు విషయాలు కూడా, అంటే మనం బతుకుతున్నది డ్యూయాలిటీ వరల్డ్లో. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ చెడుకి ఇచ్చే ప్రయారిటీ మంచికి ఎవరిస్తున్నారు? ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగింది, దుర్ఘటన అంటే మీడియా మొత్తం ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర కూర్చొని కొంతమంది మెడిటేషన్ చేస్తున్నారు అంటే ఒకరైనా పోతారు వాళ్ళ దగ్గరికి? పీపుల్ డోంట్ కేర్. అంటే వాళ్ళకి అది అవసరం కూడా లేదు. అంటే జనాలకి ఓకే, వీళ్ళు గొప్పగా మంచిగా మెడిటేషన్ చేసుకుంటున్నారు, ఏదో స్పిరిచువల్ సాధన గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మైండ్ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు. మీడియాకి అవసరం లేదు అండ్ ఇంకా జనాలకి అవసరం లేదు. అందరూ చెప్పట్లేదు, బట్ కొన్ని మీడియా నౌ ఏ డేస్ పీపుల్ ఆర్ చేంజింగ్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ ఎస్పెషలీ సుమన్ టీవీకి నిజంగా నేను గ్రేట్ఫుల్. ఎందుకంటే మనం ఇలాంటి ఒక మంచి చక్కటి విషయాలంతా కూడా జనాలకి చేరనిస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ ఆల్సో. ఇట్లాంటి దాంతో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇష్యూ, చాలామందికి నెగిటివ్గా ఇలా ప్రోగ్రామ్ అయిపోయారు. అంటే ఒక చెడు విషయం గురించి మాట్లాడుకోవడంలో ఉండే ఆనందం ఒక మంచి విషయం గురించి మాట్లాడడంలో జనాలకి ఆనందం కలగట్లేదు. వాళ్ళకి ఆ డోపమైన్ అనేది రష్ అవ్వట్లేదు. సో పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు సీ ద నెగటివ్ స్టఫ్. అంటే పీపుల్ గాసిప్స్, అదే కదా, నెగటివ్ థింగ్స్ అండ్ పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఆలోచిస్తుంటారు ఎక్కువ. కానీ వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి, ఇంపాక్ట్ చేస్తున్నాయి, తెలుసుకోలేకపోతుంటారు. మరి వేరే వాళ్ళ విషయంలో నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళకి డివోర్స్ వచ్చింది, వీళ్ళు చెడిపోయారు, వీళ్ళు ప్రాబ్లం అయింది, ఇక్కడ వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళకి ఈ క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ జరిగింది, నువ్వేం చూస్తున్నావు, నువ్వేమి ఇస్తున్నావు ప్రోగ్రామింగ్? అంటే ఇదంతా కూడా నేను వింటున్నట్టే కదా, నా సబ్ కాన్షియస్ మైండ్ కూడా అన్ని అబ్జర్వ్ చేస్తుంది. మరి నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏముందో నువ్వు అట్రాక్ట్ అదే చేస్తావు కదా. సో ఇప్పుడు నీ జీవితానికి వచ్చేసరికి అమ్మో నాకు ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటున్నావు, కానీ నువ్వు చూసిందంతా ఏంటి, నువ్వు ఫోకస్ చేసిందంతా ఏంటి, నువ్వు మాట్లాడింది ఏంటి? సో మాట్లాడిందంతా నెగిటివ్ వే, చూసిందంతా కూడా నెగిటివ్ వే. సో ఇప్పుడు నీ జీవితంలోకి ఏమొస్తుంది? నెగిటివ్ వే. సో అందులో క్వశ్చన్ డౌట్ ఏం లేదు. కానీ ఈ విషయం వీళ్ళు అర్థం కాకుండా, ఎందుకు నా జీవితం ఇలా తగలడింది అంటే, నువ్వు పొద్దున లేసి ఏం చూస్తున్నావు? లేవగానే న్యూస్ పేపర్ కావాలి, ఎవడు ఎక్కడ చచ్చిపోయాడు, ఎవడే పొలిటీషియన్ ఎక్కడ కొట్టుకున్నారు, వీళ్ళ మీద వాళ్ళు ఫైర్ చేసి మాట్లాడుతున్నారు. అదేం ఆనందమో నాకు అర్థం కాదు. మనం ఏది ఒక మనసుకి హాయినిచ్చేది, ఒక ప్రశాంతతనిచ్చేది, నా మైండ్కి కూల్గా ఇచ్చేది, నేను పీస్ఫుల్గా ఉండేది నేను చూసినప్పుడు నాకు ఒక ఆనందకరంగా ఉంటుంది. మంచి చెవులకి ఒక సంగీతం కావచ్చు, ఇలాంటివి పెట్టుకున్నప్పుడు. అట్లాంటిది వదిలేసి ఏదో వీళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం, పొద్దున్న లేసి ఇక్కడ వీడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు, ఇదే అయింది అంటే నువ్వేమి ఇస్తున్నావు నీ మైండ్కి ప్రోగ్రామింగ్? న్యూస్లోనే ప్రాబ్లం ఉంది, న్యూస్ చూడొద్దు నువ్వు. అంటే ఓవరాల్గా నాకు అర్థమైంది, నెగిటివ్ అనేది
ఏ విధంగా ఉన్నా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. చాలా దానివల్ల మనకి జరిగే లాభ నష్టాలు కూడా డిసైడ్ అవుతూ ఉన్నాయి అనేది. నీ లైఫ్ డిసైడ్ సో అవుతుంది. ఇప్పుడున్న ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు వరకు మన మైండ్లో ఉన్న చెత్తని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంట? సో ఇప్పుడు మనకు తెలుసో తెలియకుండా తప్పు చేసేసాం, అలానే మనం శిక్ష కూడా అనుభవిస్తున్నాం దానికి ప్రతిఫలంగా. కానీ ఇదే శిక్షని మనం జీవితాంతం జీవిత ఖైదు వేసుకోలేము. దాన్ని మార్పు చెందాలి అనుకున్న వాళ్ళకి ఐ థింక్ వాళ్ళే మేనిఫెస్ట్ చేస్తారేమో నా ఈ వీడియో అవ్వచ్చు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే సర్ప్రైజ్ ఏమీ లేదు, మీ లోపల ఏదో మార్పు కోరుకుంటున్నారు మీ ఆత్మ, అందుకే ఈ వీడియో చూస్తున్నారు. ఎవరైతే చూస్తున్నారో దీన్ని ఓపెన్ మైండ్తో చూడండి, అది జడ్జి చేయడానికి ఏం లేదు. ఎందుకంటే మీ బాగోగు కోసం నేను చెప్తున్నాను. మీరు టీవీ చూస్తేనే న్యూస్ పేపర్ చదివితేనే నాకు వచ్చే నష్టము లేదు, లేదంటే వచ్చే కష్టం కూడా లేదు. బట్ ఏమైపోతున్నారో అనే విషయం మీరు తెలుసుకోవాలి. మనకి ఏది కావాలో అది చూడాలి విరాట్. నా లైఫ్లో నాకు అట్లా గొడవలు అవసరమా? మీకు అవసరమైతే చూడండి. మీ లైఫ్లో మీకు యాక్సిడెంట్లు, కొట్టుకోవడాలు, గొడవలు, బ్లడ్లు ఇట్లాంటివి మీకు కావాలా? పొద్దున్నేసి చూడండి, వినండి, న్యూస్ పేపర్ చదవండి, న్యూస్లు చూడండి. లేదా మీకు వద్దు, చూడొద్దు. మీకు అనుకోవచ్చు మాకు పొద్దున్న లేచి మరి ఇంకేం చూడాలంటే ఎన్ని లేవు. వీడియో చూడండి, ఈ వీడియో కాదు, మీకు నచ్చిన వీడియో చూడండి. సద్గురువు గారు ఉన్నారు, తెలుగులో వీడియోస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, చూడండి. ఎవరైనా సరే మీకు ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళ వీడియోస్ చూడండి, మంచి వీడియోస్. లేదా మంచి మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి. లేదా పిల్లలతో కాసేపు హాయిగా ఆటలాడుకోండి. వాళ్ళకి ఏదైనా హోంవర్క్ ఉంటే చేసి పెట్టండి. ఇంట్లో మీ భార్య వంట చేస్తూ ఉంటుంది, ఏదో వంట పనిలో హెల్ప్ చేయండి. మన వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఎట్లా ఫోకస్ చేస్తూ ఉంటాం, ఇట్లాంటి మన అవేర్నెస్గా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీతో రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది కదా. ఒక భార్యతో ఆ టైంని వాళ్ళు ఎంతసేపు ఈమె ఏం చెప్తుంది అంటే నా భర్త నాకు టైం స్పెండ్ చేయట్లేదని, భర్త ఏమంటే నా పెళ్ళాం నన్ను అర్థం చేసుకోవట్లేదని, ఏదైతే టైం ఉందో ఆ టైంని చక్కగా ఇద్దరు అంటే కలిసి ఉండడానికి వీళ్ళు ప్రయత్నించవచ్చు కదా. వంట చేసేటప్పుడు కలిసి వంట చేసుకోవచ్చు. పిల్లల్ని రెడీ చేసేటప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ పిల్లల్ని రెడీ చేయడంలో ఆనందం పొందవచ్చు. చెట్లకి నీళ్లు పెట్టవచ్చు, పక్షులకి గింజలు వేయచ్చు, డాగ్స్ని బయటికి తీసుకెళ్ళచ్చు. ఎన్ని పనులు చేయకూడదు. పోయి పొద్దున చెత్త న్యూస్లు మనకెందుకు? నీకెందుకు? నీ లైఫే నీకు తెలియదు. నీ మైండ్లో ఎంతో చెత్త ఉంది, నీ లైఫ్లో ఎంతో చెత్త ఉంది. మనకెందుకు వేరే వాళ్ళ విషయాలు ఎందుకు? పక్కింటిలో ఏం జరుగుతుందో తెలుసుకొని నువ్వేం చేస్తావు? నువ్వు ఫిక్స్ చేయగలవా? నీ లైఫ్ నువ్వు ఫిక్స్ చేసుకో. ఎందుకంటే మన లైఫ్ మన కంట్రోల్లో ఉంది. మనం వెళ్ళినా కూడా మీ పని మీరు చూసుకోండి అని వాళ్ళు చెప్తారు. మనకు అవసరమా? సో అవసరం లేదు. మనం ఈ భూమి మీద పుట్టింది ఎందుకు? మన పని మనం చేసుకోవడానికి. మన పని మనం చేసుకొని అప్పుడు కావాలంటే మీరు ఊరిని ఉద్ధరించవచ్చు. అంతేగాని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోకుండా, మీ కుటుంబాన్ని మీరు ఉద్ధరించుకోకుండా ప్రపంచాన్ని ఏమీ కూడా ఉద్ధరించలేరు. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇంకా నేను స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, నా మైండ్ని ఎలా పీస్ఫుల్గా ఉంచుకోవచ్చు, నా హృదయాన్ని నేను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, ఆనందంగా ఉంచుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయండి, ఎనీథింగ్ మీకు ఏది నచ్చిందో అది చేయండి. డాన్స్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, పెయింటింగ్ చేయండి. చేయాలంటే ఎన్ని పనులు లేవు విరాట్. సో ఇట్లాంటి క్రియేటివ్ వర్క్స్ చేసినప్పుడు మనకి మైండ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో వాళ్ళ లైఫ్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ని సొల్యూషన్స్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఆల్టర్నేటివ్ విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయమని చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ చాలా మందికి లైఫ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఈ మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ప్రాక్టికల్ లైఫ్లో అంటే రియల్ లైఫ్లో చూసే ప్రాబ్లమ్స్, మెటీరియలిస్టిక్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. వీటన్నిటిపై మీకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నట్లయితే వీటిపై ఏం చేయాలి సొల్యూషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క సజెషన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే అసలు సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇది ఏ విధంగా మాకు ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే అవేర్నెస్ కోసం ఫ్రీ వెబినార్ అనేది ఒకటి కండక్ట్ చేయబోతున్నారు. కామెంట్ సెక్షన్ నుంచి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఆ వెబినార్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందుతారు.